రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో, వాయుగుండం ప్రభావంతో, ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరంలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ 6 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్, 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోని అనేక ఏరియాస్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు నమోదాయి. హైదరాబాద్ జలమయం అయిపోయింది. ప్రైవేటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. దీంతో హైదరాబాదు ఎన్నడూ లేని విధంగా మూసీ నదిలో 35,000 క్యూసెక్కుల ఫ్లడ్ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తుతా ఉంది. ఎప్పుడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ కూడా మునిగిపోయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఈ వాయుగుండం ప్రభావంతో పెద్ద ఎత్తున ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 4 నుంచి 6, ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. అయితే మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాలను కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్ రైతు సోదరులు, వ్యవసాయ పనులు చేసుకునేవారు జాగ్రత్తగా ఉండండి. వర్షం పడితే చెట్ల కిందకు పరుగులు తీయవద్దు, పిడుగులు పడే ప్రమాదం ఉంది.